నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సభాధ్యక్షత వహించిన మిత్రులు, మీ అభిమాన నాయకులు, స్థానిక శాసనసభ్యులు డాక్టర్ భూపతి రెడ్డి గారు, ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా మరొక మంత్రివర్యులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా నిజామాబాద్ జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా, ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, శాసనమండలి సభ్యుడిగా 2023 ఎన్నికలలో నేను ప్రజాక్షేత్రంలో తిరుగుతుంటే రాష్ట్ర స్థాయి నాయకుల సమన్వయం చేసిన మిత్రులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా బోధన్ శాసనసభ్యులు, ప్రభుత్వ సలహాదారులు, నాకు అత్యంత ఆప్తులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు మాజీ మంత్రివర్యులు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు, అదేవిధంగా మరొక ప్రభుత్వ సలహాదారులు హర్కర వేణుగోపాలరావు గారు, శాసన మండలి సభ్యులు బల్మూరి వెంకట్ గారు, అదేవిధంగా నిజాయితీకి మారు పేరు, దాదాపుగా 4 దశాబ్దాలు ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి నిజామాబాద్కే జిల్లాకే వన్నె తెచ్చిన పెద్దలు మండవ వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద గారు, మిత్రులు కార్పొరేషన్ చైర్మన్ మాజీ శాసనసభ్యులు మాజీ విప్ ఎరావత్ అనిల్ గారు, కార్పొరేషన్ చైర్పర్సన్ మిత్రులు మోహన్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న ఇతర ప్రముఖ నాయకులు, వివిధ గ్రామాల నుంచి నిజామాబాద్ రూరల్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఇక్కడికి విచ్చేసిన వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ముఖ్యంగా మా ఆడబిడ్డలకు ముందు వరుసలో ఉండి మా ఆడబిడ్డలకు ఈరోజు ఇక్కడ అందరూ హాజరయ్యి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నాగేష్ రెడ్డి గారు అందరూ కలిసి ఇంత బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈరోజు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషనే కాదు 7 మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేయబోతున్నామని చెప్పినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా, ఇవాళ ఈ నిజామాబాద్ జిల్లాకు ఒక గొప్ప చరిత్ర ఉన్నది. ఈ చరిత్ర గురించి ఈరోజు మనం మాట్లాడుకోవాల్సి వస్తే నా తెలంగాణ కోటి రతనాల వీణ అని నినదించిన దాశరథి ఈ నిజామాబాదు గడ్డ మీద పుట్టిన బిడ్డ. ఇక్కడి జైల్లో నుంచే ఆనాడు ఆ నినాదం అందించారు. ఈరోజు ఈ జిల్లా నాయకత్వాన్ని చూస్తే ధర్మపురి శ్రీనివాస్ గారు కావచ్చు, సంతోష్ రెడ్డి గారు కావచ్చు, అరుగుల రాజారాం గారు కావచ్చు, తొలి తెలంగాణ ఉద్యమంలో ఆడబిడ్డలకు బంగారం అంటే ఎంతో మక్కువ, కానీ 69 తెలంగాణ ఉద్యమంలో తన సొంత బంగారాన్నే ఉద్యమానికి దానం చేసిన సదా లక్ష్మి గారు ఈ జిల్లా నుంచే నాయకత్వం వహించారు. ఈ జిల్లా అభివృద్ధిలో భాగస్వాములైన పెద్దలు మండవ వెంకటేశ్వరరావు గారు ఈ ప్రాంత ప్రజలందరికీ సుపరిచితులు. నిజామాబాద్ జిల్లా నుంచి నీతి నిజాయితీ కలిగిన నాయకుల పేర్లు చెప్పండి అనంటే మండవ వెంకటేశ్వరరావు గారు, సుదర్శన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఈ జిల్లా నుంచి నాయకత్వం వహించి ఎన్నో సంవత్సరాలు మంత్రులుగా పనిచేసిన మచ్చలేని నాయకులుగా పనిచేసిన నాయకత్వాన్ని
ఈ జిల్లా ప్రజలు మనకు అందించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈనాడు జరగబోతున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఈ రోజు విలక్షణమైన తీర్పు ఇవ్వాల్సిందిగా నిజామాబాద్ జిల్లా ప్రజల్ని నేను కోరుకుంటున్నా. మీకు అందరికీ తెలుసు, 2014 తర్వాత 2 సార్లు శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిండ్రు. అదేవిధంగా జాతీయ స్థాయిలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 3 సార్లు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిండ్రు. 12 సంవత్సరాలు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా, 10 సంవత్సరాలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా 2 సార్లు టీఆర్ఎస్ పార్టీని ఇక్కడ గెలవడం జరిగింది. నిజంగానే సమస్యలను పరిష్కరించి ఉంటే నిజామాబాద్ జిల్లాలో, నిజామాబాద్ నియోజకవర్గంలో, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఈ రోజు చెత్త కుప్పగా మారి మురికి కూపంగా మారుండే పరిస్థితులు కావు. ఈ 12 ఏళ్లలో బీజేపీ, ఈ 10 సంవత్సరాలలో టీఆర్ఎస్ ఏ ఒక్క సమస్యను పరిష్కరించకపోగా ఇక్కడ ఉన్న సమస్యలు మరింత జటిలమైనవి. అందుకే ఈనాడు నిజామాబాద్ జిల్లా ప్రజలకు నేను గుర్తు చేయదలుచుకున్నా, నిజామాబాద్ జిల్లా అంటే వ్యవసాయానికి మారు పేరు. అంకాపూర్ చికెన్ దేశంలోనికే ఒక ప్రఖ్యాతి గాంచింది. ఇవాళ పసుపు, నిజామాబాద్ పసుపు బంగారంతో పోటీ పడుతుంది. ఆయల్లో 1 క్వింటాల్ నిజామాబాద్ పసుపు అమ్మితే తులం బంగారం కొనుక్కునే పరిస్థితి ఉండే, క్వింటాల్ పసుపు మార్కెట్లో అమ్మి తులం బంగారం కొనుక్కొని ఇంటికి వచ్చేదని పెద్దలు చెప్పేటోళ్ళు. ఇక్కడ చెరుకు కానీ, ఇక్కడి పసుపు కానీ, ఇక్కడ వరి ధాన్యం కానీ, ఇక్కడి వ్యవసాయం తెలంగాణకే కాదు దేశానికే ఆదర్శం. నేను రైతు ధర్నాకు వచ్చినప్పుడు చెప్పిన, హర్యానా, పంజాబ్లో ఏ విధంగా పౌరుషంగా రైతాంగం కొట్లాడుతుందో, రైతుల సమస్య వచ్చినప్పుడు రైతాంగ హక్కుల కోసం, రైతుల గిట్టుబాటు ధర కోసం మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదట కదం దొక్కేది నిజామాబాద్ రైతాంగం. ఇక్కడి రైతుల్లో ఉన్న చైతన్యం, ఇక్కడ రైతుల్లో ఉన్న పట్టుదల, పోరాటం దేశానికి ఆదర్శం. అందుకే ఈనాడు రైతాంగ పోరాట పటిమ ఉన్న, ఈ ప్రాంతంలో గొప్ప నాయకత్వం ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈనాడు గెలవాల్సిన అవసరం ఉన్నది. ఆనాడు ఎట్లయితే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, డి శ్రీనివాస్ గారి నాయకత్వంలో వాళ్ళిద్దరి జోడీలో 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం మనం కళ్ళతో చూసినాం. అందుకే ఈనాడు ఖచ్చితంగా నేను ఈ వేదిక మీద నుంచి తెలంగాణ సమాజానికి మాట ఇవ్వదలుచుకున్నా, 2023 ఎన్నికల్లో నేను పిసిసి అధ్యక్షుడిగా, మహేష్ గౌడ్ గారు కార్యనిర్వాహక అధ్యక్షుడిగా 2023 నాడు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినాం. మళ్ళీ 2029లో మహేష్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షుడిగా, నేను ముఖ్యమంత్రిగా, ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, ధర్మపురి శ్రీనివాస్ గారు రెండవసారి ఏ విధంగా కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చిండ్రో మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో రెండవసారి అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాం. నేను పిసిసి అధ్యక్షుడు కాకముందు ఈడ రైతుల సమస్యల మీద నన్ను ఆహ్వానించి ఇక్కడ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. దారెంబట వేలాది మంది రోడ్ల మీదకి వచ్చి స్వాగతం పలుకుతే మధ్యాహ్నం 12కి రావాల్సిన నేను సాయంత్రం 5 గంటలకు సమావేశానికి వచ్చిన వేలాది మంది రైతులు ఆనాడు నిలబడి మీరందరూ ఆశీర్వదించారు కాబట్టి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నాకు బాధ్యత ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యల మీద కొట్లాడడంతో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈరోజు మీరు ఆనాడు అండగా నిలబడబట్టి అధిష్టానం దృష్టిలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీకి ఫలితాలు ఉంటాయని ఒక నిర్ణయం తీసుకోవడానికి నిజామాబాదే వేదిక అయ్యింది, నిజామాబాద్ జిల్లానే కారణమైంది. అందుకే నా మనసులో ఎప్పుడు నిజామాబాద్ జిల్లాకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఈ జిల్లాలో ప్రాజెక్టులను పూర్తి చేయడానికి
ఈ జిల్లాకు అదనంగా నిధులు మంజూరు చేయడానికి, ఈ జిల్లాకు రాజకీయ నేపథ్యం, రాజకీయంగా అవకాశాలు కల్పించడానికి నా శాయశక్తుల ప్రయత్నం చేస్తా. ఈ జిల్లా అభివృద్ధికి 100% సహకరిస్తా అని చెప్పి ఈ సందర్భంగా మిత్రులందరికీ తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మిత్రులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. వారు భూపతి రెడ్డి గారు నాకు చేసిన విజ్ఞప్తి మేరకు, పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి సూచన మేరకు ఈ నిజామాబాద్ యూనివర్సిటీకి ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, అగ్రికల్చర్ కాలేజ్ కానీ, ఇతర ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానీ 600 కోట్ల రూపాయల రోడ్లతో ఈనాడు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. ఈరోజు పిసిసి అధ్యక్షుడు, నేను అధ్యక్షుడు అయిన తర్వాత జిల్లాకు అదనంగా నిధులు ఇవ్వాలి, జిల్లాను అభివృద్ధి చేయాలి, మీ వంతు సహకారం ఉండాలి అని మిత్రుడు మహేష్ కుమార్ గౌడ్ గారి సూచనతోటి ఇవాళ ఈ అభివృద్ధి కార్యక్రమాలు అన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. ఇదే కాదు, నిజామాబాద్లో ఉన్న బాన్స్గడ కావచ్చు, కామారెడ్డి కావచ్చు, ఎల్లారెడ్డి కావచ్చు, బిచ్కుంద కావచ్చు, ఆర్మూర్ కావచ్చు, భీమ్గల్ కావచ్చు, బోధన్ మున్సిపాలిటీ కావచ్చు, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 7 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్లో 1045 కోట్ల రూపాయలతోని ఈనాడు అభివృద్ధి కార్యక్రమాలు మనం చేపట్టుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ శాఖ మంత్రిగా 17,445 కోట్ల రూపాయలు ఈ 2 సంవత్సరాలలో నిధులు మంజూరు చేసి అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్ళాలనుకున్నాం. కానీ చాలా దగ్గరలో 99% రాష్ట్రంలో బీఆర్ఎస్ వాళ్ళే మున్సిపల్లో కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, చైర్మన్లు, మేయర్లుగా ఉండడంతో మనం నిధులు ఇచ్చినా అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగలేదు. ఈరోజు మనం నిధులు మంజూరు చేసినా ఈ ప్రభుత్వానికి ఎక్కడ పేరు వస్తుందో, ముఖ్యమంత్రి కాదు మున్సిపల్ మంత్రి కూడా రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఈ అభివృద్ధి జరిగితే కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుందని చెప్పి బీఆర్ఎస్ నాయకులు అభివృద్ధిని అడ్డుకున్నారు. ఇవాళ మీకు అందరికి ఒక మంచి అవకాశం వచ్చింది. 10 ఏళ్ళు బీఆర్ఎస్కి ఇచ్చిండ్రు, 12 ఏళ్ళు బీజేపీకి ఇచ్చిండ్రు. ఈ ప్రాంతంలో 2 సార్లు ధర్మపురి అరవింద్ను పార్లమెంటు గెలిపించారు. ఇవాళ మళ్ళీ మోడీ మంత్రం చదువుతున్నాడు ధర్మపురి అరవింద్ గారు. నేను అడుగుతున్నా, అయ్యా గల్లీలో కౌన్సిలర్ కావాలంటే, గల్లీలో మోరీ తీయాలంటే మేము ఢిల్లీకి వెళ్ళి మోడీని అడగాలనా? ధర్మపురి అరవింద్ గారు మీరే పార్లమెంట్ సభ్యులు కదా, ఈ 7 ఏళ్లలో నువ్వు ఏమి తీసుకొచ్చినావో లెక్క చెప్పు. మిమ్మల్ని 2 సార్లు ఎంపీగా గెలిపిస్తే మోడీ గారి దగ్గర నీకు చాలా పరపతి ఉందంటావు కదా, మరి మోడీ గారి దగ్గర పరపతి ఉంటే ఎందుకు మీరు స్మార్ట్ సిటీ కింద నిజామాబాద్ను తీసుకురాలేకపోయినరు? 95 సంవత్సరాల మున్సిపాలిటీకి ఒక స్మార్ట్ సిటీగా మీరు మోడీ దగ్గర సాధించలేకపోయినరు, మీ పరపతి ఉపయోగపడలేదంటే మళ్ళీ కార్పొరేటర్లుగా బీజేపీ వాళ్ళని ఎందుకు గెలిపించాలి అని చెప్పి ఈరోజు ధర్మపురి అరవింద్ గారిని నేను అడుగుతున్నా. ఇవాళ మీరే ప్రభుత్వం, మీరే ప్రధానమంత్రి, మీరే పార్లమెంట్ సభ్యులు, మీ సోదరుడు బండి సంజయ్ కేంద్ర మంత్రి, మీ నాయకుడు కిషన్ రెడ్డి గారి కేంద్ర మంత్రి. ఎందుకు తెలంగాణకు నిధులు తీసుకురాలే? ఎందుకు నిజామాబాద్లో ఉండే ఎయిర్పోర్టు ఈ రోజు వరకు మంజూరు జరగలేదు? ఇవాళ హైదరాబాద్లో మెట్రో విస్తరణకు ₹1 తీసుకురాలేదు. మూసి ప్రక్షాళనకు మీ 10 పైసలు తీసుకురాలే. రీజనల్ రింగ్ రోడ్డు గురించి చర్చనే లేదు. ఇవాళ నిజామాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు గురించి కేంద్రం నిధులు తెస్తా అంటే మేము ఎవరమైనా వద్దన్నమా? ఏమి తీసుకొచ్చిండ్రని, ఏమి ఇచ్చిండ్రని, ఏమి తెచ్చిండ్రని ఇవాళ మీరు ఓట్లు అడుగుతున్నారు, ఇవాళ ప్రజల దగ్గరకు వస్తున్నారని నేను అడగదలుచుకున్న ధర్మపురి అరవింద్ గారిని. ఇవాళ మీ వల్ల ఏమి ప్రయోజనం లేదు. 3 సార్లు మోడీ ప్రధానమంత్రి అయినా నిజామాబాద్ స్మార్ట్ సిటీ కాలేదు అని అంటే మీకు ఇచ్చే ఉద్దేశమే లేదు. నిజామాబాద్ ప్రజల ఓట్లు కావాలి కానీ నిజామాబాద్ అభివృద్ధికి నిధులు తెచ్చే ఉద్దేశమే మీకు లేదు. పాపం ధర్మపురి అరవింద్ గారు ఇప్పుడు కాదు అప్పుడు కేసీఆర్, కేటీఆర్, హరీష్ను జైల్లో పెట్టాలి, చిప్పకూడు తినిపించాలని మాట్లాడుతుంటాడు. మరి కాళేశ్వరం 1,00,000 కోట్లు దిగమింగిండ్రు. మోడీ గారు వచ్చినప్పుడు, అమిత్ షా గారు వచ్చినప్పుడు కాళేశ్వరం కేసీఆర్ గారు ఏటీఎంగా మార్చుకున్నాడు. మాకు అవకాశం ఇవ్వండి, 48 గంటల్లో సిబిఐకి ఇస్తే జైల్లో పెడతామని కిషన్ రెడ్డి గారు అన్నారు. మరి మీరు అడిగిండ్రు, శాసనసభలో చర్చ పెట్టి 6 నెలల కింద సిబిఐకి ఇచ్చినాం.
మరి 48 గంటల్లోనే జైల్లో పెడతాన్న కిషన్ రెడ్డి యాడబోయి ఏ బొక్కలు దాచుకున్నాడని నేను అడుగుతున్నా. ఎందుకు కాళేశ్వరంలో 1,00,000 కోట్లు మింగిన కేసీఆర్ హరీష్ ను బీజేపీ వాళ్ళు మరి బొక్కలేయకుండా చెర్లపల్లి జైల్లో పెట్టి చిప్పకూడు పెట్టకుంటే ఎవరు కాపాడుతున్నారు? ఇవాళ కేటీఆర్ ను జైల్లో పెట్టాలని అరవింద్ గారు అంటున్నారు. అందుకే ఫార్ములా ఈరేస్ కేసు కట్టి అరెస్టులు చేయమని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే ఆ ఫైలు మోడీ గారి ఆఫీసులో మూలకు పడ్డది. మరి ధర్మపురి అరవింద్ గారికి బాధ్యత లేదా? ఎందుకు అరవింద్ గారు మాట్లాడతలేరు? ఈ వేదిక మీద నుంచి ధర్మపురి అరవింద్ గారిని నేను ప్రశ్నిస్తున్నా. మీ కిషన్ రెడ్డి గారు ఏ రకంగా కేసీఆర్ ని కాపాడుతున్నాడో మీకు కనిపిస్తలేదా? మీరు వెళ్ళి నరేంద్ర మోడీ గారితో మాట్లాడి 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లలోనే కూలేశ్వరం అయిపోయింది. ఇవాళ కూలిపోయింది. 1,00,000 కోట్లు గోదావరి పాలైనాయి. మీరు ఎందుకు ఆ కేసును ముందుకు కొనసాగిస్తలేరు? అదే ఈ ప్రాంతంలో ఎస్ఆర్ఎస్పీని శ్రీరామ్ సాగర్ ని కాంగ్రెస్ పార్టీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ కట్టారు. ఇవాళ నిజామాబాద్ జిల్లాలో చెరుకు బండినా, వరి బండినా, పసుపు బండినా, సోయాబీన్ బండినా నిజామాబాద్ లో పంటలు పండుతున్నాయి. రైతులు ఈరోజు ఆత్మ గౌరవంతో తలెత్తుకొని తిరుగుతున్నారంటే కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టులే కదా. మేం కట్టిన ప్రాజెక్టులు ఎట్లున్నాయి? బీఆర్ఎస్ వాళ్ళు కట్టిన కూలేశ్వరం ఎట్లుందో ఒక్కసారి చూడండి. గోదావరి జలాలను అడ్డం పెట్టుకొని తెలంగాణను కొల్లగొట్టిన కేసీఆర్, హరీష్, కేటీఆర్ ను ఎన్నడు అరెస్టు చేస్తారో మీరు చెప్పాల్సిందిగా నేను ఈరోజు అడుగుతున్నా. అందుకే ధర్మపురి అరవింద్ గారికి పరపతి లేదు. మోడీ దగ్గర ఈనాడు ఆయన మాట చెల్లుబాటు కాదు. కాబట్టి పార్లమెంట్లో ఆయన ఉన్నాడు. నిధులు దేవాలంటే కేంద్రం నుంచి ఎంపీలు చాలు, కౌన్సిలర్లు వెళ్ళేది, కార్పొరేటర్లు వెళ్ళేది ఢిల్లీకి కాదు, ఇక్కడ ఉండే మున్సిపల్ మంత్రి దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే స్థానికంగా ఉండే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలి. స్థానిక ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఉన్నాడు, మున్సిపల్ శాఖ మంత్రిగా నేనున్నా. ఇవాళ కౌన్సిలర్లు, కార్పొరేటర్లను మీరు గెలిపించండి. నిధులు ఇచ్చే బాధ్యత నాది, నిజామాబాద్ను అభివృద్ధి చేసే బాధ్యత నాది, నిజామాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఇచ్చే బాధ్యత నాది. మంచి ప్రాజెక్టును పూర్తి చేసి భూపతి రెడ్డి అడిగిన ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేసి నిధులిచ్చి నిజామాబాద్ను అభివృద్ధి చేసే బాధ్యత మరి అందుకే ఇవాళ ఇక్కడికి వచ్చిన మా యువకులను అడుగుతున్నా, మీరు గాడిదకు గడ్డేసి మీరు ఆవుకు పాలు పిండుతామంటే సాధ్యమా? మీరు ఆ బీఆర్ఎస్, బీజేపీలకు ఓట్లేసి కాంగ్రెస్ పార్టీలను అభివృద్ధి చేయమంటే నేను నిధులు ఇవ్వాలన్నా మేయర్ మనోడు ఉండాలి కదా, కార్పొరేటర్ మనోడు ఉండాలి కదా, కౌన్సిలర్లు మనోళ్ళు ఉండాలి కదా. అడగంది అమ్మాయినా అన్నం పెట్టదు అంటారు. రేపు ఎమ్మెల్యేతోనో మంత్రులతోనో సహకారం తీసుకొని పనులు చెయ్యాలి అని అంటే స్థానికంగా మనోడై ఉండాలి. వెనకటికే పెద్దలు చెప్పారు, మట్టికి పోయినా ఇంటోడు పోవాలని. మరి మన బస్తీ, మన కాలనీల అభివృద్ధి జరగాలి అంటే మనోడు కార్పొరేటర్ గెలిచి ఉండాలి. అందుకే చాలా సంవత్సరాల తర్వాత మంచి అవకాశం నిజామాబాద్కు వచ్చింది. ఈ బంగారం లాంటి అవకాశాన్ని జారవిడ్చుకోకండి. ఈరోజు పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు, అదే విధంగా షబ్బీర్ అలీ గారు, వీళ్ళందరూ కూడా ప్రభుత్వంలో కీలకమైన బాధ్యతలు పోషిస్తున్నారు. సరాసరి వాళ్ళు ముఖ్యమంత్రి దగ్గరకు వచ్చి ఏమైనా అడగగలిగి నిధులు మంజూరు చేయించుకునే పరిస్థితి వాళ్ళ చేతుల్లో ఉంది. కాబట్టి ఈరోజు నిజామాబాద్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి. అదేవిధంగా మిత్రులారా, నిన్న బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు మాట్లాడుతూ ఈయన రేవంత్ రెడ్డి కాదు రేవంతుద్దీన్ అని చెప్పి నన్ను ముస్లిం పేరు మీద పిలిచిండు. సంతోషం. 100 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు బీసీ కులగణన చేశారు. 100 ఏళ్ల వరకు బీసీల లెక్కలు ఎప్పుడు ఈ దేశంలో చేయలే, ఏ రాష్ట్రంలో చేయలే. మహేష్ గౌడ్ గారు, నేను అందరం అయిన తర్వాత బీసీ కులగణన చేయాల్సిందని 100 సంవత్సరాల సమస్యకు తెలంగాణ రాష్ట్రమే మొట్టమొదటిసారి మీరు సోషో ఎకనామిక్ ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ అండ్ పొలిటికల్ కాస్ట్ సర్వేను మేము పూర్తి చేసినాడు. ఆనాడు మేము అధికారికంగా లెక్కలు ప్రకటించినప్పుడు మా మిత్రుడు మహేష్ గౌడ్ గారు ఒక మాట అన్నాడు, అయ్యా ఆయన పేరుకే రేవంత్ రెడ్డి కానీ ఇవాళ వారిని రేవంత్ గౌడు అని నేను అంటున్నా,
ఈ రోజు ఎంతో గొప్ప పని చేసిండు మా బలైన వర్గాల లెక్కలు తీసి అని మా మహేష్ గౌడ్ గారు ఆనాడు నన్ను రేవంత్ గౌడ్ అన్నాడు. నేను సంతోషంగా స్వీకరించిన. ఆ తర్వాత మాదిగా ఉపకులాల వర్గీకరణ సమస్య ఉన్నది. 40 ఏళ్ళు రావణ కాష్టంలాగా మండుతున్నది. ఆనాడు ఈ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే 100 రోజుల్లోనే ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించి 40 సంవత్సరాల సమస్యను శాశ్వతంగా పరిష్కరించి వర్గీకరణ చేసి మాదిగా ఉపకులాలకు న్యాయం చేసినప్పుడు మా సహచర మంత్రివర్గ సభ్యులు దామోదర్ రాజనరసింహ గారు ఈ రోజు నుంచి ఈయన రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ మాదిగా మా మాదిగోళ్ళ బిడ్డగా మేము భావిస్తున్నామని దామోదర్ రాజనరసింహ గారు అన్నారు. నాకు చాలా సంతోషమైంది వాళ్ళ జాతిలో నన్ను ఒక్కడిగా పరిగణించినందుకు. అదేవిధంగా వాకిటి శ్రీహరి 30 ఏళ్ల కాంగ్రెస్ కార్యకర్త, ఏ రోజు ఏ అవకాశం రాలే. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పట్టుబట్టి ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తే మొదటిసారి ఎమ్మెల్యేకు మంత్రివర్గంలో శ్రీహరిని మంత్రి చేసినప్పుడు మా ముదిరాజు బిడ్డలందరూ కలిసి రేవంత్ రెడ్డి కాదు రేవంత్ ముదిరాజు అని మా ముదిరాజులు నన్ను అన్నప్పుడు ఆ సామాజిక వర్గం కూడా నన్ను హక్కున చేర్చుకున్నందుకు నేను సంతోషపడ్డా. యువకుడు 35 సంవత్సరాల వయసులోనే పెద్దల సభకు అనిల్ యాదవ్ను పంపించినప్పుడు హైదరాబాదులో సదర్ నిర్వహించినప్పుడు యాదవ్ సోదరులందరూ రేవంత్ రెడ్డిని రేవంత్ యాదవ్ అని ఆ రోజు వేదిక మీద పిలిచినప్పుడు నేను గర్వపడ్డా. మా యాదవ్ సోదరులు కూడా నన్ను హక్కున చేర్చుకున్నారని. ఇవాళ సిక్కు సోదరులు స్వర్ణ దేవాలయం లాంటి దేవాలయాన్ని మూసి నది పరివాహక ప్రాంతంలో నిర్మాణం చేస్తాం, సిక్కుల ఆత్మ గౌరవాన్ని నిలబెడతామని చెబితే సిక్కు సోదరులు సర్దార్ రేవంత్ సింగ్ అని అన్నప్పుడు సిక్కు సోదరులు కూడా నన్ను అభిమానించినందుకు సంతోషం అని చెప్పిన. वैसे ही मैं कल मुसलमान के मीटिंग में गया, जगह जगह पे मुसलमानों के और 4% जो रिजर्वेशन हमने दिया 4% रिजर्वेशन बचाने के लिए हम लोग मेहनत कर रहे हैं. मुसलमानों को जो जब जरूरत है सब कुछ कांग्रेस पार्टी ने दिया. इस देश को राष्ट्रपति मुसलमान को कांग्रेस पार्टी ने बनाया. 7 मुख्यमंत्रियों को इस देश में कांग्रेस पार्टी मुसलमानों को बनाया. मेरा कैबिनेट में शेब्बीर भाई को मंत्री बनाने के लिए निजामाबाद अर्बन चुनाव में हम चुनाव लड़वाए. मैं कामारेड्डी, मेरे लिए शेब्बीर भाई ने कुर्सी छोड़ा था कामारेड्डी असेंबली में, मगर हम केसीआर को हराए, हम नहीं जीत सका. आप लोग शेब्बीर भाई को नहीं जिताया. फिर भी मुसलमानों को मंत्री बनाने के लिए मोहम्मद अजहरुद्दीन को बिना एमएलए बिना एमएलसी हम मंत्री बनाए. कल परसों हम उनको भी एमएलसी बनाने वाले हैं. इसीलिए इतने सारे 8 मुसलमान माइनॉरिटियों को हम लोग कॉर्पोरेशन चेयरमैन बनाए. मतलब ये सरकार में बराबर मुस्लिम माइनॉरिटी को हिस्सा दे दिए. उनका हक है, उन लोगों का हक उनको पहुंचा दिए. इसीलिए आज कोई मुसलमान के भाई रेवंत को रेवंतुद्दीन कहे तो भी मेरे कोई परवाह नहीं है. मैं इसको अच्छी तरीका से मैं स्वीकार करता हूं. भारतीय जनता पार्टी రామచంద్రరావు రేవంతుద్దీన్ అన్నావు కదా, నాకేం ప్రాబ్లం లేదు. రేవంత్ గౌడ్ అయినా, రేవంత్ మాదిగైనా, రేవంత్ ముదిరాజ్ అయినా, రేవంత్ యాదవ్ అయినా, సర్దార్ రేవంత్ సింగ్ అయినా, లేకపోతే రేవంతుద్దీన్ అయినా నాకేమీ అభ్యంతరం లేదు. అన్ని కులాలను అన్ని మతాలను సమన్వయం చేసుకొని రాష్ట్రాన్ని పరిపాలించి రాష్ట్ర ప్రజలకు సంక్షేమాన్ని అమలు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించి దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణను నిలబెట్టే అవకాశం 4 కోట్ల ప్రజలు ఇచ్చిండ్రు. నేను గర్వంగా ఫీల్ అవుతా రామచంద్రరావు గారు. కానీ నేను నిన్ను ఒక్క మాట అడగదలుచుకున్నా. నీ పక్కల కూర్చున్న కిషన్ రెడ్డి ఎవరయ్యా? ఎందుకు కేసీఆర్ని కాపాడుతున్నాడే? కాళేశ్వరం అవినీతిలో 48 గంటల్లో అరెస్టు చేస్తామన్న కిషన్ రెడ్డి కేసీఆర్ని ఎందుకు కాపాడుతున్నాడే? ఇవాళ కిషన్ రెడ్డి కాదు, కిషన్ రెడ్డి కల్వకుంట్ల కిషన్ రావుగా మారిండు. ఆ సంగతి నీకు తెలుసా రామచంద్రరావు గారు? ధర్మపురి అరవింద్ గారు, మీ కిషన్ రెడ్డి కాదు. ఇవాళ మీ కిషన్ రెడ్డి కల్వకుంట్ల కిషన్ రావుగా మారిండు. కేసీఆర్ కో కొడుకున్నాడు, కేసీఆర్ కో పుత్రుడు ఉన్నాడు.
దొంగ పుత్రుడు కేటీఆర్. ఇవాళ కేసీఆర్కి ఇంకో దత్తత పుత్రుడు ఉన్నాడు, ఆయన పేరు కల్వకుంట్ల కిషన్ రావు. దొంగ పుత్రుడు దత్తపుత్రుడు కలిసి ఈ రోజు కేసీఆర్ అవినీతిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. మొట్టమొదట రామచంద్రరావు గారు కిషన్ రెడ్డి గారిని జనజీవన స్రవంతిలోకి తీసుకురా. ఈరోజు కేసీఆర్ కు కాదు ఊడిగం చేయాల్సింది, తెలంగాణ ప్రజలకు సేవలు అందించాలి. నిజంగానే మీకు పరపతి ఉంటే మున్సిపాలిటీలలో ఓట్లు అడగాలంటే నిజామాబాద్ కార్పొరేషన్ ని స్మార్ట్ సిటీలో ఈరోజు మీరు ప్రకటించండి. హైదరాబాద్ నగరంలో మూసీ నిర్మాణం, అహ్మదాబాద్ లో మీరు నర్మదా నది రివర్ ఫ్రంట్ కట్టుకుంటారు, ఢిల్లీలో యమునా నది కట్టుకుంటారు, ఉత్తరప్రదేశ్ లో గంగా నది కట్టుకుంటారు. మా హైదరాబాద్ కు మాత్రం మూసీ నది ప్రక్షాళన జరగొద్దా? మోడీ నిధులు ఇయ్యడా? మోడీకి ఓట్లు ఇయ్యలేదా? బీజేపీకి 8 సీట్లు ఇవ్వలేదా? తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలను ఇస్తే 2 మంత్రులను చేసినామంటున్నారు, కానీ ఒక్క రూపాయి కూడా తెలంగాణకి ఇవ్వలేదు. ఇది దుర్మార్గం కాదా అని నేను బీజేపీ నాయకులను నేను అడుగుతున్నా. అందుకే మీకు ఓటు అడిగే హక్కు లేదు. తెలంగాణ ప్రజలు బీజేపీని బొందబెట్టాలి. బీజేపీ బీఆర్ఎస్ వేరు వేరు కాదు, వీళ్ళిద్దరిది ఫెవికల్ బంధం. వీణ వాణి అని 2 తలకాయలు కలిసి బాడీ వేరుంటుంది, ఆడపిల్లలు ఉన్నారు. బీజేపీ బీఆర్ఎస్ బంధం కూడా విడదీయరాని ఫెవికల్ బంధం. ఇవాళ బీజేపీ కేసిన బీఆర్ఎస్ కేసిన ఒక్కటే, ఆ ఓట్లు తీసుకెళ్లి మూసీ నదిలో వేసినట్టే. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం అనేది ఉన్నది, 2 ఏళ్లే మనం పూర్తి చేసుకున్నది. ఇంకా 8 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది, తెలంగాణను అభివృద్ధి చేస్తుంది. ఈ అభివృద్ధిలో నిజామాబాద్కు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. నిజామాబాద్ నుంచే ఈ తెలంగాణ అభివృద్ధికి పునాదులు వేస్తాం. నిజామాబాద్కి ఎయిర్పోర్టును తీసుకొచ్చే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. ఇవాళ ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు తెచ్చినాం, వరంగల్లో ఎయిర్పోర్టు తెచ్చినాం, వరంగల్కి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇచ్చినాం. ఇవాళ కరీంనగర్ ఔటర్ రింగ్ రోడ్ ఇస్తున్నాం, వరంగల్ ఔటర్ రింగ్ రోడ్ ఇవ్వబోతున్నాం. ఇవన్నీ పథకాలు జరిగినాయంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టే ఇవాళ పేదలకు న్యాయం జరిగింది. అదేవిధంగా టీఆర్ఎస్ వాళ్ళు అంటూరు ఏం చేసిరని నేను చెప్పదలుచుకున్న, రాసుకోండి. కేసీఆర్ ఫామ్ హౌస్ల ఖాళీగానే ఉంటే పెన్ను పేపర్ తీసుకొని రాసుకో. నువ్వు 10 ఏళ్లల్లా ఒక్క రేషన్ కార్డు కూడా ఇయ్యలే. ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో లక్షలాది మంది పేదలకు రేషన్ కార్డులు ఇచ్చి ఇవాళ 3,17,00,000 మందికి ఇవాళ సన్న బియ్యం ప్రతి మనిషికి 6 కిలోల చొప్పున ప్రతి పేదవాడికి ఆ రేషన్ కార్డులతో పాటు సన్న బియ్యం అందిస్తున్నాం. మా అక్కలు ఇక్కడనే ఉన్నారు సాక్షిగా, సన్న బియ్యం మేము ఇస్తున్నాం. ఆయల్ల దొడ్డు బియ్యం ఇస్తే బర్లకు పెట్టేటోళ్ళు, లేకపోతే రేషన్ షాప్ ఉంటే అక్కడి నుంచి అక్కడనే అమ్మేది. ఇవాళ మా అక్కలు సన్న బియ్యం వాళ్ళు తినడమే కాదు, సంటి పిల్లలకి ఇవాళ వండి బుక్కెడు బువ్వ ఆడబిడ్డలు పెట్టుకుంటున్నారంటే మేమిచ్చిన సన్న బియ్యం కాదా? అదేవిధంగా ఆయల్ల భూమి ఉన్నోనికి, వ్యవసాయం ఉన్నోనికే ఉచిత కరెంటు ఉండే, పట్టణాలలో పేదోళ్లకు ఉచిత కరెంటు లేదు. అందుకే పాదయాత్ర సందర్భంగా పేదలు నా దృష్టికి తెస్తే ఇవాళ పేదవాళ్ళ ఇళ్లకు 200 యూనిట్లు ఉచిత కరెంటు, 50 లక్షల కుటుంబాలు ఇవాళ ఉచిత కరెంటును ఇవాళ లబ్ధి పొందుతున్నారు. 50 లక్షల పైగా 500 రూపాయలకే సిలిండర్ ఇవాళ పేదవాళ్ళ ఇళ్లకు మనం చేరవేసినాం. అంతెందుకు మా అక్కలు ఇవాళ 2 ఏళ్లల్లా ఆయల్ల అమ్మగారింటికి పోవాలన్నా, లేకపోతే అమ్మవారిని దర్శించుకోవాలన్నా ఇంటి ఆయనను కన్న కొడుకునో ఇంటి ఆయనను పైసలు అడిగితే ఇస్తే ఇచ్చినట్టు దసరా పండుగ కడితే ఉగాది పండుగ పోదుపో అనేటోళ్ళు. అవునా అక్క? నిజమేనా? ఇక వాళ్ళు ఏదన్నా అంటే మనసు బాధపడేది, ఎవరికి చెప్పుకోకుండా కిచెన్ రూమ్లో పోయి ఏడ్చి కళ్ళు దుడుచుకొని మళ్ళీ వండి పెట్టేది. అవునా? ఇవాళ ఇంటి ఆయన బావి కాడిపోతే మా అక్క అమ్మగారింటికి పోయి అమ్మని చూసి వెనక్కి వస్తుంది. పండుగ పూట ఉందంటే పిల్లల్ని తీసుకొని బరాబరు లక్ష్మీ నరసింహస్వామి పోవాలన్నా, భద్రాచలంలో రాముల వారిని దర్శించుకోవాలన్న బస్సులో పోతుర్రా? ఎప్పుడన్నా ఈ 2 ఏళ్లలో ₹1 ఎవరైనా బస్ కిరాయి అడిగినరా అక్క? 9,000 కోట్ల రూపాయలు మా ఆడబిడ్డల బస్ కిరాయిలకు నేను ఆయననే చెప్పిన, నా ఫోటో పెట్టుకొని ఎవరైనా బస్ కిరాయి కండక్టర్ అడితే మా తమ్ముడు పట్నంలో ఉంటాడు తెచ్చుకోపోరే అని ఫోటో చూపించమని మా అక్కలకు చెప్పిన. ఈ 2 ఏళ్లలో మా అక్కల్ని నేను అడుగుతున్నా, ఒక్కరైనా ₹1 మిమ్మల్ని బస్ కిరాయి అడిగినరా? మీరు చెప్పండి అక్క. అడగలే కదా? ఇది కేసీఆర్ మేము ఆడబిడ్డలకు 9,000 కోట్ల రూపాయలు బస్సుల ఉచిత ప్రయాణానికి
మా ప్రభుత్వం కట్టింది పొన్నం ప్రభాకర్కు ఇవాళ మా ప్రభుత్వం తరఫున 9,000 కోట్లు చెల్లించినాం. ఇదే కాదు, బస్సులో ఉచిత ప్రయాణమే కాదు, 1000 బస్సులు మా స్వయం సహాయక సంఘాలకు కొనిపించి బస్సుల యజమానులను ఇవాళ మా ఆడబిడ్డల్ని చేసినాం. సోలార్ పవర్ విద్యుత్ ఉత్పత్తి అదాని అంబానీలు కాదు, మా ఆడబిడ్డలకు 1000 మెగావాట్లు ఇవాళ వాళ్ళకు వ్యాపారాన్ని అప్పజెప్పినాం. హైటెక్ సిటీ పక్కన మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, విప్రో లాంటి కంపెనీలే కాదు, ఇవాళ 3.5 ఎకరాలు 100 కోట్ల రూపాయల భూమి, 150 షాపులు వాళ్ళు ఉత్పత్తి చేసిన వస్తువులు అమ్మనికే శిల్పారామం పక్కన మా ఆడబిడ్డలకు ఇచ్చినాం. రైతులకు రైతు బోనస్ ఇచ్చినాం, రైతులకు రైతు రుణమాఫీ చేసినాం. ఆనాడు ఒరేసుకుంటే ఉరేసుకున్నట్టే అంటే ఈనాడు మీరు వరి వండించండి, సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తామని దేశంలోనే ఈ 2 ఏళ్లలో ప్రతి సంవత్సరం అత్యధికంగా వడ్లు పండించినాం. ప్రతి వాళ్లకు గిట్టుబాటు ధరతో పాటు 500 బోనస్ ఇచ్చినాం. అత్యధికంగా ఇవాళ లబ్ధి పొందిన జిల్లా నిజామాబాద్ జిల్లా. ఈ జిల్లాలో పండించిన వడ్లు దాయానికి గోడౌన్లే లేవని పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఇప్పుడే చెప్పిండ్రు. నిరుద్యోగ యువకులకు 70,000 ఉద్యోగాలు ఈనాడు మేము లెక్క కట్టి ఇచ్చినాం. కేసీఆర్ నీకు అనుమానం ఉంటే ఫామ్ హౌస్ల నుంచి ఎల్పీ స్టేడియం రా, 70,000 మంది విద్యార్థులను ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళను తలలు లెక్క కట్టి లెక్క చూపితే ఒక్క తలకాయ తగ్గినా నా తల తీసుకుంటా. 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు మేమిచ్చి చూపించినాం. గ్రూప్ 1 2011 తర్వాత పరీక్షలు 15 ఏళ్ళు పెట్టకపోతే పరీక్షలు పెట్టి ఉద్యోగాలు ఇస్తే కాళ్ళ కట్టెబెట్టి కోర్టులో లిటిగేషన్లు పెడితే నిన్న హైకోర్టు చెంప చెల్లుమని కొడితే 562 మంది గ్రూప్ 1 ఉద్యోగాలను నియామక పత్రాలు మేము అందించినాం. మా ఆడబిడ్డలు కానీ, రైతులు కానీ, నిరుద్యోగ యువకులు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఔటర్ రింగ్ RRR కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని ఈ 2 ఏళ్లలోనే మనం చేసుకున్నాం. అందుకే ఆ చిక్కుముళ్ళను అన్నిటిని ఒకటొకటి పరిష్కరించుకుంటూ ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి మేమందరం తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాం. నిండు మనసుతో మీ ఆశీర్వాదం కావాలి. ఈరోజు మీరు అండగా నిలబడితే తెలంగాణను అద్భుతమైన రాష్ట్రంగా, ఈ దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్ది తెలంగాణ ఈజ్ రైజింగ్, కమ్ జాయిన్ ఇన్ తెలంగాణ రైజింగ్ అని ఈరోజు తెలంగాణను ముందుకు తీసుకెళ్తాం. మీరు అండగా నిలబడాలి. నిజామాబాద్ జిల్లా నిండు మనసుతో ఆశీర్వదించాలి. వాళ్ళు వీళ్ళు ప్రలోభాలు పెట్టినా, వాళ్ళు వీళ్ళు ఏది చెప్పినా వినకండి. మీ సమస్యల్ని పరిష్కరిస్తా. మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ జెండా ఎగరేసినాక మున్సిపల్ మంత్రిగా మళ్ళీ నిజామాబాద్కు వస్తాను, మిమ్మల్ని అందరినీ కలుస్తాను, మీతో కూర్చొని సమస్యల్ని పరిష్కరిస్తాను. మీరందరూ అండగా నిలబడాల్సిందిగా, నిజామాబాద్ కార్పొరేషన్ గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నా. మీరందరూ సిద్ధమేనా? 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 అక్కడున్న మా యువకులు ఏమంటలేరు? సిద్ధమేనా? 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 సిద్ధం అన్నోళ్ళందరూ మా అక్కలు చేయలేతిరా, మీకేమైందా? ఎత్తురి చేయిపైకి మా ఆడబిడ్డలు చూడు ఎంత మంచిగా పాలపిట్ట లెక్క కనిపిస్తున్నారు. ఇందిరమ్మ చీర కట్టుకొని హెలికాప్టర్లు వస్తుంటే మా అక్కలు నడుచుకుంటూ వస్తే దసరా పండుగ నాడు పాలపిట్టల్ని చూసినట్టు ఉన్నది. మా అక్కలందరూ ఇంతమంది పాలపిట్టలు వచ్చినాక ఈ గెలుపు ఖాయమైన నమ్మకమైంది. చేయి పైకెత్తిన వాళ్ళందరూ నాతో పాటు కలపండి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు మిత్రులారా.